గురుగారు, తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి కేవలం ఒక్క గ్రహమే యోగిస్తుందమ్మా. 6వ రాశిలో రాహువు. మనోబలంతో పనులు ప్రారంభించండి. ధైర్యంగా సరైన కార్యాచరణను రూపొందించండి. మీ కృషిని బట్టి మీకు విజయం ఉంటుంది. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ వహించాలి. పాపగ్రహమైన రాహు యోగిస్తున్నప్పుడు శ్రద్ధ లోపించిందా, చేస్తున్న పనిలో కూడా విఘ్నం వస్తుంది. కాబట్టి ముఖ్య కార్యాలని కొద్ది రోజులు కానీ గంటలు కానీ వాయిదా వేయటం మంచిది. ప్రసన్న చిత్తంతో ప్రశాంతమైనటువంటి బుద్ధితో పనిచేస్తే పనులు విజయవంతమవుతాయి. కాలం పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఏ పని చేసినా ప్రశాంతంగా ఆలోచించి ధర్మబద్ధంగా చేయాలి. ధర్మదేవత అనుగ్రహం కోసమే ప్రయత్నం చేయాలి. అధర్మంగా ఏ పని చేయొద్దు. ధర్మబద్ధంగా చేయడం ద్వారాగా ఆ ధర్మదేవత మిమ్మల్ని కాపాడుతుంది. మీ నిజాయితీ మిమ్మల్ని రక్షిస్తుంది. చెడు ఏమాత్రం ఊహించవద్దు. ఇబ్బంది కలిగించే విషయాలను మనసుకు తీసుకోవద్దు. నిరాశ చెందకుండా ఆశయ సాధనలో మీ కర్తవ్యాలను, మీ బాధ్యతలను గుర్తెరిగి కుటుంబ సభ్యుల సూచనలను తీసుకుంటూ వాటిని అమలు చేస్తూ ముందుకెళితే ఈ గ్రహ దోషం నుండి బయటపడవచ్చు. అష్టగ్రహాలు వేధిస్తున్నాయి కాబట్టి పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేయండి. ఉద్యోగంలో ఆటంకాలు రాకుండా జాగ్రత్త వహించండి. జిహ్వా మే మధుమత్తమా, ఈ మంత్రానికి అర్థం ఏంటంటే మన నాలుక మన అదుపులో ఉన్నంత వరకు మనకి మేలు చేకూరుతుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ప్రసన్నంగా, ప్రశాంతంగా, ఆవేశం లేకుండా శాంతంగా వ్యవహరించండి. ఇబ్బంది కలిగించేవారు ఉన్నారు, ఎక్కడ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఏదైనా సరే నేను సాధించగలననే నమ్మకంతో ముందుకు సాగండి. పరిస్థితులకు తగ్గట్టుగా పనిచేస్తే ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోతాయి. ఒత్తిడి కలగకుండా బాధ్యతల్ని పూర్తి చేయడం చాలా అవసరం. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండాలి, సౌమ్యంగా సంభాషించాలి. స్పష్టమైన ఆలోచన సరళితో లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలి. వారం మధ్య భాగంలో మేలు చేకూరుతుంది. ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది? తులారాశివారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తులారాశివారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? శివుడిని దర్శించండి. నవగ్రహ దర్శనం చేయండి. తులారాశివారు ఏ విధానం చేస్తే మంచిదంటారు? నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి.